పాలకపక్షం ప్రతిపక్షం కలిస్తేనే ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధి కోసం పార్టీలకు అతీతంగా కొట్లాడాలి అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. నాకు ఎలాంటి భేషజాలు లేవు, అందరి సలహాలు స్వీకరిస్తా. మెట్రో విస్తరణ, ట్రిపుల్ ఆర్, రీజనల్ రింగ్ రైలుతోనే విశ్వనగరంగా హైదరాబాద్. అందుకు బీజేపీ బీఆర్ఎస్ నేతలు సహకరించాలి. ప్రధానిని కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులు తెచ్చుకుందాం. ఎన్నికలప్పుడే రాజకీయాలు, ఆ తర్వాత రాష్ట్ర అభివృద్ధికి అంకితం. ప్రజాస్వామ్యమే మా విధానం. అందుకే ఎంత ఇబ్బంది పెట్టినా అసెంబ్లీలో ఒక్క ప్రతిపక్ష సభ్యుని బహిష్కరించలే. గ్రేట్. స్టూడెంట్ దశలో సిద్ధాంతపరమైన భావాజాలం లేకే పార్టీ ఫిరాయింపులు. విద్యార్థి రాజకీయాలను పునరుద్ధరించాలి. వర్సిటీలకు పూర్వ వైభవం తేవాలి. 50 ఏళ్ల రాజకీయ జీవితంలో మచ్చలేని లీడర్ విద్యాసాగర్ రావు. మహారాష్ట్ర, తమిళనాడు గవర్నర్గా తెలంగాణకు గౌరవం తెచ్చారని ప్రశంస. విద్యాసాగర్ రావు ఆత్మకథ ఉనిక పుస్తకావిష్కరణ నిన్న జరిగిన ఇదే హైదరాబాద్ ఉన్నారు. ఆదివారం కృష్ణ హైదరాబాద్ తాజకృష్ణలో విద్యాసాగర్ రావు ఆత్మకథ ఉనిక పుస్తకావిష్కరణ చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, కేంద్ర మంత్రి బండి సంజయ్, గవర్నర్ వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఉనిక పుస్తకం నిజంగా కూడా మంచి నాయకుడు. అంటే రెగ్యులర్గా టచ్లో ఉంటుండే అప్పట్లో. ప్రభుత్వం అంటే పాలకపక్షం ప్రతిపక్షం అని రాష్ట్రంలోని 119 మంది ఎమ్మెల్యేలు కలిస్తేనే ప్రభుత్వం అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రజల మేలు కోసం ఎవరి పాత్రను వాళ్ళు పోషించాలన్నారు. పాలకపక్షం నిర్ణయ విధానాల్లో ఏమైనా తప్పులు ఉంటే ప్రతిపక్షం ప్రశ్నించాలని, అభివృద్ధికి అవసరమైన సలహాలు సూచనలు ఇవ్వాలని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రయోజనాలు, భాష వంటి విషయాల్లో తమిళనాడులో పాలక ప్రతిపక్షాలు ఏకతాటిపై ఉంటాయని గుర్తు చేశారు. తనకు ఎలాంటి భేషజాలు లేవని, రాష్ట్ర అభివృద్ధి కోసం అందరి సలహాలు స్వీకరిస్తానని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. నిజంగా కూడా తమిళనాడు విషయంలో ఏమవుతుందంటే తమిళనాడులో అందరూ ఒకటైతారు. వాళ్ళ భాష విషయంలో కానీ సంస్కృతి విషయంలో కానీ అక్కడ తమిళనాడుకి ఏమైనా అన్యాయం జరుగుతుంది అంటే మొత్తం అందా ఒకటైపోయి మొత్తం ఏకగ్రీవ తీర్మానం చేసి అక్కడ ముందు ఇక్కడ కొట్టి పడేస్తారు. పార్టీలు పీటీలంతా కాదని ఆయన మా రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని చెప్పేసి చెప్తారు వాళ్ళు. కాబట్టి అటువంటి పరిస్థితులు ఉండాలి అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ చెప్తా ఉన్నాడు. నిజంగా కూడా హైడ్రా ఆలోచన మంచిదే. మూసి పునరుజ్జీవంతో హైదరాబాద్ కు మేలు అంటున్నారు విద్యాసాగర్ రావు. స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు గొప్ప విషయం. ఒకసారి సీఎం రేవంత్ రెడ్డి ఏమంటున్నారో చూద్దాం. నాడు రాజకీయ పార్టీల కన్నా ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీల విద్యార్థులు ముందుండి పోరాటం చేయడంతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఇది 1000% కరెక్ట్. కాకేం చేస్తారంటే మొత్తం నిమ్మరసం తీసుకోండి, నేను ఒక్కనే చేసినా, లేకపోతే తెలంగాణ జాతిపిత కాదు జాతిపిత ఏమంటారు ప్రేత అని చెప్పేసి అంటుంటారు. ప్రేతాత్మలో ఇదేందో విషయం ఏంటంటే అసలు యాక్చువల్గా తెలంగాణ జాతిపితగా ఇప్పటి వరకు అసలు యాక్చువల్గా ప్రొఫెసర్ జయశంకర్ సార్ని చెప్తుండే. ఆ జయశంకర్ సార్ని పేరుని పక్కకు పెట్టడానికి నానా రకాలుగా ప్రయత్నం చేసేసి నీ తెలంగాణ జాతిపిత అని చెప్పేసి ఇటువంటి కార్యక్రమం చేసిండ్రు. కాకపోతే ఏంటంటే ఉస్మానియాలో కానీ ఇక్కడ కాకతీయ యూనివర్సిటీ కానీ వివిధ విశ్వవిద్యాలయాల్లో ఉన్నటువంటి విద్యార్థుల పోరాట ఫలితంగా 100% తెలంగాణ వచ్చింది. దీనికి సబ్బండ వర్గాలందరూ కూడా కలిసి పనిచేసిండ్రు. ఉద్యోగులు పనిచేసిండ్రు, లాయర్లు పనిచేసిండ్రు, డాక్టర్లు పనిచేసిండ్రు, టీచర్లు పనిచేసిండ్రు, కవులు పనిచేసిండ్రు, కళాకారులు పనిచేసిండ్రు. ఇట్లా అంతా కలిస్తే తెలంగాణ వచ్చింది. లేకపోతే నేను ఒక్కనే తెచ్చినా అని చెప్పేసి అంటాడు ఆయన. ఇట్లుంటుంది లెక్క. నాకు రాజకీయ పార్టీల కన్నా ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీల విద్యార్థుల ముందుండి పోరాటం చేయడంతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఒకప్పుడు విద్యార్థి సంఘాల పోరాటాల వల్లే ప్రజా సమస్యలు పరిష్కారం అయ్యేవి. కానీ మేము అధికారంలోకి వచ్చే నాటికి రాష్ట్రంలో యూనివర్సిటీలు ఉనికి కోల్పోయే పరిస్థితిలో చేరాయి. అయితే అందుకే యూనివర్సిటీల్లో వైస్ ఛాన్సలర్లను నియమించాం. టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ను నియమించాలని, వర్సిటీల అభివృద్ధికి కావాల్సిన నిధులు ఇస్తామని వీసీలకు చెప్పాం. అయితే యూనివర్సిటీలకు తిరిగి పూర్వవైభవం తీసుకురావాలి. విద్యార్థి రాజకీయాలను పునరుద్ధరించాలి. విద్యార్థి దశలో సిద్ధాంతపరమైన రాజకీయ చర్చలు చైతన్యం లేకపోవడంతోనే పార్టీ ఫిరాయింపులు జరుగుతున్నాయని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసిండు. వాస్తవం. అయితే విషయం ఏంటంటే అసలు యాక్చువల్గా ఒకసారి ఉస్మానియా జ్ఞాపకాలు అని చెప్పేసి ఒక పుస్తకం రిలీజ్ ఫంక్షన్ ఉంటే ఆ కార్యక్రమానికి అప్పుడు సుప్రీంకోర్టు జస్టిస్గా పనిచేసినటువంటి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు ఆ కార్యక్రమానికి వచ్చిన తర్వాత ఆయన ఒక మాట మాట్లాడాడు. అయితే ఎందుకు వచ్చిన నేను ఈ కార్యక్రమానికి అంటే ఇక్కడ ఉస్మాన్ యూనివర్సిటీ లైబ్రరీలో జరిగింది, మెయిన్ లైబ్రరీలో. అయితే జరిగితే ఆ కార్యక్రమానికి ఎందుకు వచ్చినా నేను అని చెప్పేసి అన్నప్పుడు ఆయన ఏం చెప్తాడంటే, ఒకవేళ ఉస్మానియా యూనివర్సిటీ అనేటువంటి యూనివర్సిటీ ఇక్కడ ఉండేనేమో, ఇక్కడ చాలామంది 126 దేశాలకు సంబంధించినటువంటి విద్యార్థులు ఇక్కడ చదువుకుంటుండేనేమో అని చరిత్రలో రాసుకుంటారేమో. ఎందుకనంటే ఈ విశ్వవిద్యాలయం కనిపించకుండా పోతుందేమో. ఆల్రెడీ
ఉస్మానియా యూనివర్సిటీ చచ్చిపోతుంది అంటున్నారు. కాకపోతే ఉస్మానియా యూనివర్సిటీ ఆల్రెడీ చనిపోయింది, బొందబెట్టడం ఒక్కటే మిగిలి ఉన్నది అని చెప్పిండు. అంటే ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యలు. తర్వాత ఇక్కడ విశ్వవిద్యాలయం ఏదైతే ఇక్కడ ఆర్ట్స్ కాలేజ్ ఉందేమో, ఆర్ట్స్ కాలేజ్ ఉంది కదా, అందమైన ఆర్ట్స్ కాలేజ్ ఉంది కదా, ఈ ఆర్ట్స్ కాలేజ్ కాకుండా పర్యాటక కేంద్రం చేస్తారేమో. పర్యాటక కేంద్రం ఆల్రెడీ అయింది కానీ కాకపోతే ఈ ఆర్ట్స్ కాలేజ్ని 5 స్టార్ హోటల్ చేస్తారేమో, చేసి ఇక్కడ విద్యార్థులు చదువుకుంటుండనేమో అని చెప్పి చరిత్ర రాసుకోవాల్సి వస్తుంది. అందుకనే నేను ఒక్కసారి నేను చదువుకున్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి చూద్దామని వచ్చిన, నా అనుభవాలను జ్ఞాపకాలను నెమరు వేసుకుందామని వచ్చిన అని చెప్పేసి 100 ఏళ్ల సందర్భంగా ఒక పుస్తకం రిలీజ్ అయితే డేవిడ్ అన్న ఆ పుస్తకానికి సంపాదకత్వం వహించిండు. దానికి చాలామంది వ్యాసాలు రాసిండు. అయితే ఈ విశ్వవిద్యాలయాన్ని చూసిపోదామని వచ్చిన అని చెప్పేసి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి గారు చెప్తారు. అంటే యూనివర్సిటీల పరిస్థితిని ఎట్లా దిగదార్చిండ్రు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అంటే మొత్తం దారుణమైనటువంటి పరిస్థితులకు తీసుకొచ్చిండ్రు. కారణం ఏంటి అంటే 1980 సంవత్సరంలో ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి టీచింగ్ స్టాఫ్ సంఖ్య ఎంత అంటే ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు మొత్తం కలిసి 1600 మంది ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో పనిచేసేటోళ్ళు. అంటే 1980 ప్రాంతంలో, అంటే 40 సంవత్సరాల క్రితం 1600 మంది ఉండే. ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో మరి ఎంతమంది ఉండాలి? పెరుగుతున్నటువంటి జనాభాకు అనుగుణంగా 1940 సంవత్సరాల తర్వాత జనాభా భారీగా పెరిగిపోయింది, టెక్నాలజీ వచ్చింది, వివిధ ఆవిష్కరణలు వచ్చినాయి, రకరకాలుగా కోర్సులు పెరగాలి. ఇవన్నీ జరిగిన తర్వాత అత్యద్భుతంగా దానికి 4 ఇంతలా 10 ఇంతలా ఇట్లా కావాలి లెక్క. కానీ ఉస్మానియా యూనివర్సిటీలో ఇప్పుడున్నటువంటి ఆచార్యుల సంఖ్య ఏంటి అంటే చూస్తే అసలు దారుణంగా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే 372 మంది, 372 మందిలో అందులో అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, తర్వాత ప్రొఫెసర్లు వీళ్ళంతా కలిసి 372 మంది. అంటే పావుల వంతు కూడా 1980 దశకంలో ఉన్నటువంటి ప్రొఫెసర్లలో పావుల వంతు కూడా ఉస్మానియా యూనివర్సిటీలో ఇప్పుడు ఉండడం, ఆచార్యులు లేరు, ప్రొఫెసర్లు లేరు. అంటే అసలు యాక్చువల్గా విశ్వవిద్యాలయాలు ఎందుకు పనిచేస్తాయి? విశ్వవిద్యాలయాలే ఎందుకు చదువుకుంటారు? ఎందుకు అధ్యయనాలు జరుగుతాయి అంటే విశ్వవిద్యాలయాల్లో కొత్త ఆవిష్కరణలు వస్తాయి. ఎందుకంటే రీసెర్చ్ జరుగుతుంది. ఈ రీసెర్చ్కి సంబంధించి ప్రభుత్వాలు ఊతమియాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకు ప్రభుత్వాలు ఊతమియాలి అంటే అక్కడ రీసెర్చ్ చేయడానికి ఒకవేళ ఒక సైన్స్లో ఒక ఆవిష్కరణ తీసుకురావాలనుకుంటే దానికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ తీసుకొచ్చుకోవాలి, దానికి సంబంధించినటువంటి ఆ కెమికల్స్ కొనుక్కొచ్చుకోవాలి, దానికి సంబంధించినటువంటి ఏమైతే ఉంటాయో అవన్నీ కూడా తీసుకొచ్చుకోవాలి. అవి సమకూర్చుకోవాలంటే విద్యార్థికి, అప్పుడు ఉన్నటువంటి పరిశోధకుడికి, అక్కడ ఉన్నటువంటి PhD స్కాలర్కి ఆ ఆర్థిక పరిస్థితి సరిపోదు. కాబట్టే ఫెలోషిప్లు ఇస్తారు. అసలు ఆ ఫెలోషిప్లు గతంలో ఉమ్మడి రాష్ట్రంలో గతంలో ఉన్నటువంటి ఫెలోషిప్లు నాన్ నెట్ ఫెలోషిప్ అని కూడా ఒకటి ఉండే. అయితే ఆ నాన్ నెట్ ఫెలోషిప్ మినిమం ఒక 10,000 రూపాయలు, నెలకు 10,000 రూపాయలు ఆ రీసెర్చ్ స్కాలర్కి ఇవ్వాలని చెప్పేసి ఒక నిబంధన ఉండే. దాంతో కొంతవరకు అంటే కొన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి 64 డిపార్ట్మెంట్లు ఉన్నాయి. కొన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించి అట్లా పరిశోధన అట్లా కొనసాగుతూ ఉండే. కానీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మొత్తం కూడా ఒక్క రూపాయి కూడా ఫెలోషిప్ ఇవ్వనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలోకి తీసుకెళ్ళిండు కేసీఆర్. ఈ పాపం ఆయనదే. తర్వాత మొత్తం కూడా విశ్వవిద్యాలయాన్ని కూడా నాశనం చేసేటువంటి ప్రయత్నం చేసిండు. తర్వాత అక్కడ ఉన్నటువంటి మొత్తం అన్నీ కూడా టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్ ఇదంతా కూడా సరిగా లేకుండా మొత్తం అస్తవ్యస్తంగా తయారయ్యేటట్టుగా మొత్తం ప్రయత్నం చేసిండు. దీంతో మొత్తం కూడా విశ్వవిద్యాలయాల్లో జరగాల్సినటువంటి పరిశోధనలు చాలా వరకు ఎట్లా పరిశోధన చేసుకోవాలని అర్థం కాని పరిస్థితిలోకి అక్కడ పరిశోధకులు వెళ్ళిపోయినారు. నేను కూడా ఉస్మానియా యూనివర్సిటీలో PhD స్కాలర్గా ఉన్నా, నేను పరిశోధకుని. కాబట్టి నేను చెప్తా ఉన్నా, ఒక్క రూపాయి కూడా ఆ ప్రభుత్వం నుంచి అందలే. అటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లోకి తీసుకెళ్ళండు. కాబట్టి విశ్వవిద్యాలయాలని బలోపేతం చేసుకుంటే కొత్త ఆవిష్కరణలు వస్తాయి. ఏమన్నా సైన్స్ అండ్ టెక్నాలజీలో కానీ, లేకపోతే ఇంకా ఏ డిపార్ట్మెంట్కి సంబంధించి కానీ, లేకపోతే ఆర్థిక శాస్త్రంలో కొత్త సంస్కరణలు రావాలన్నా, లేకపోతే రాజనీతి శాస్త్రంలో ఇంకేమైనా కొత్త ఆవిష్కరణలు రావాలన్నా, లేకపోతే సామాజిక శాస్త్రంలో రావాలన్నా, లేదంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో రావాలన్నా, ఏది రావాలన్నా కానీ అక్కడ పరిశోధనలు జరగాలి. ఆ పరిశోధనల ఫలితాలే తర్వాత మనము దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటాం. మనం అటువంటివి లేకుండా మొత్తం కూడా నిర్వీర్యం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి విశ్వవిద్యాలయాలని 100% బలోపేతం చేయాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఉన్నది. ముఖ్యమంత్రి దానిపైన దృష్టి పెడతా అంటుంటే చాలా సంతోషం. నిజంగా కూడా అటువంటిది చేయాలని చెప్పేసి కోరుకుందాం.